హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజు నేను అన్న తమ్ముళ్ళ మధ్యల, అక్క చెల్లెళ్ళ మధ్యల, వదిన మరదల మధ్యల రిలేషన్ గురించి మాట్లాడదామని వచ్చిన. ఎందుకంటే మొన్న రీసెంట్‌గా మా ఊర్లో అన్నా చెల్లెళ్ళ మధ్యలో చిన్న ఇష్యూ అయింది. దానివల్ల వాళ్ళు మొత్తమే దూరం అయిపోయిర్రు. అది చిన్నగా పరిష్కారం చేసుకుంటే అయిపోయేదుండే. కానీ వాళ్ళు దాని గురించి ఆలోచించకుండా వదినల కోసం, మరదళ్ళ కోసము భయపడి ఇటు తోడబుట్టినోడు, ఒక్క తల్లి కడుపులో పెరిగిన వాళ్ళు మొత్తం దూరం అయిపోయిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. నేను మాట్లాడే మాట ఒక్కరికైనా ఆలోచించి ఒక్కరికి యూజ్ అయినా కూడా మంచిదనిపించింది నాకు. అందుకోసమనే నేను మాట్లాడతానా. ఎందుకంటే ఆ పెయిన్ ఏందో నాకు తెలుసు. తోడబుట్టినోళ్ళ మధ్యలో ఎంత ప్రేమ ఉంటది, వాళ్ళ మధ్యలో ఎంత అనురాగం ఉంటదో, ఆ బాధ, ఆ ప్రేమ అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడతాను. ఎందుకంటే నాకు తోబుట్టు అంటే చాలా ఇష్టము. అందుకోసమనే చెప్తాను మీరెవ్వరు విడిపోవద్దని. ఏమంటే ఓహ్! అక్క చెల్లెలు ఎప్పటికి రారు కదా బ్రదర్. పెళ్ళైపోయినంక వాళ్ళ అత్తగారిళ్ళలో వాళ్ళుంటరు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త, వాళ్ళ సంసారము, వాళ్ళ ఇబ్బందులలో వాళ్ళుంటరు. వాళ్ళ పనులు, వాళ్ళకు పిల్లలు స్కూలుకి పోవుడు, కాలేజీలలకు పోవుడు, అట్లా వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. నీ అన్న తమ్ముళ్ళ ఇంటికి వాళ్ళకి రావడానికి కూడా టైం ఉండదు ఒక్కొక్కసారి. ఏదో పండగలకో, లేకపోతే ఫంక్షన్‌లకో ఏదో ఒక సమయం సందర్భాలలో వస్తారు వాళ్ళంతే. మీ ఇండ్లల్లకి ఎప్పుడు రాదు గదా! అన్న తమ్ముళ్ళ ఇండ్లలకు రారు కదా! వాళ్ళొచ్చినప్పుడు ఒక బుక్కడన్నము లేదా చీరో, రైకో, ఇంకొంచెం ఆస్తికుంటే పైసో, పరకో ఏదో మీకు ఉన్నంతలో పెడితే సరిపోతది. అంతేకానీ వాళ్ళొచ్చినప్పుడు వదినలు, మరదళ్ళు ఏదో వాళ్ళకి అన్నం పెడితే మన ఆస్తులంతా ఏదో పోయినట్టు, వాళ్ళొచ్చేసరికనే ఇంటి ముందుకొసరికనే మొఖమంతా మార్చుకొని, మన ఇంటికాడ మన ఆస్తంతా వాళ్ళు ఎత్తుకుపోతందుకు వచ్చినట్టు, లేదా ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి వాళ్ళ ఇంటికాడ తిండి లేక మన ఇంటికొచ్చినట్టు ఫీల్ అయిపోతారు కొంతమంది మరదళ్ళు గానీ, వదినలు గానీ. వాళ్ళు వాళ్ళ ఇంటికాడ తినడానికి లేక మీ ఇంటికొచ్చినట్టు వదినలు, మరదళ్ళు ఫీల్ అయిపోతారు. అబ్బా! వీళ్ళెందుకొచ్చిర్రు? ఇప్పుడు వీళ్ళకేం పని పాట లేదా? వీళ్ళెందుకొచ్చిర్రు? ఇగో వచ్చిర్రు చూడు ఇక్కడంతా పుణ్యానికి ఉన్నట్టు అన్నట్టు అనుకుంటారు వదినలు, మరదలు. అట్లా అనుకోకండమ్మా. అట్లా అనుకోవడం వల్ల ఏమొస్తది అసలు మీకు? ఎవరైనా సరే మీరు కూడా ఒకరింటి కూతురే కదా! మీరు కూడా ఒకరింటి ఆడబిడ్డే కదా! మీ అందరికీ బంధుత్వాల విలువ తెలిసినోళ్ళే, తెలవనోళ్ళు ఎవరు లేరు. కాకుంటే వీళ్ళ దగ్గరికి ఆడబిడ్డల బంధం వచ్చేసరికనే వేరేలాగా ప్రవర్తిస్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేరేలాగా ప్రవర్తిస్తారు. అట్లా ప్రవర్తించకండి అస్సలు. నేను మెయిన్‌గా వదిన మరదళ్ళంటే వాళ్ళకి ఎట్లాగో ఆడబిడ్డలు వాళ్ళ బ్లడ్ రిలేషన్ కాదు కాబట్టి వదిన మరదళ్ళకి అంతగనం ఎక్కువ ప్రేమ కొంతమందికి ఉంటది. అందరిని నేను అనను. కొంతమందికి ఉంటది. కొంతమందికి వదిన మరదళ్ళకు ప్రేమ ఉండదు. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్ కాదు కాబట్టి. నేను తోడబుట్టిన అన్న తమ్ముళ్ళకు ఒక్కటే విషయం చెప్తానబ్బా! అన్నలారా, తమ్ముళ్ళారా ఒక్క విషయం వినండి. మీరు ఎప్పుడు 20 గంటలు నాన్ స్టాప్ రోజు చేసిన కష్టము, పని, టైము మీ భార్యకి, పిల్లలకు, మీ ఇల్లుకి, మీ సంసారానికి ఉపయోగిస్తారు కదా! మీరు చేసుకున్నారు భార్యని కాబట్టి మీ ఇల్లు, సంసారము, మీ పిల్లలు చూసుకోవాలి. అది ఓకే. కాదనట్లేను. ఎందుకంటే అది మీ బాధ్యత. మీ భార్యని ఇబ్బంది పెట్టొద్దు, పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు, చూసుకోవాలి. కానీ సేమ్ టైం తోడబుట్టినోళ్ళు కూడా ఒకరున్నారని గుర్తించండి. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు. మీరు సంపాదించిన రూపాయిలో కనీసం వాళ్ళకి 5, 10 పైసల వంతు అయినా వాళ్ళకి పెట్టాలండి. ఎందుకంటే వాళ్ళు మీకు తోడబుట్టిర్రు కాబట్టి. వాళ్ళు మీ భూములు అడగరు, మీ జాగాలు అడగరు, మీ ఆస్తులు అడగరు, మీవేమి వాళ్ళు అడగరు. వాళ్ళు ఏమైనా మీ కాడ నుంచి ఆశించేది కొంచెం ప్రేమ, ఆప్యాయత, ఒకవేళ పుట్టినుంటి నుండి కావాల్సిన సీర, సారలు కొన్ని కొన్ని ఉంటాయి పద్ధతులు పుట్టినించి నుండి కావాల్సినయి. వాటి కోసము ఎదురు చూస్తారు ఆడపిల్లలు. ఆడపిల్లల బాధేందంటే, వాళ్ళ తరపున ఏదైనా ఫంక్షన్‌లయినప్పుడు ఆడపిల్లోళ్ళ అత్తగారి తరపున ఏదైనా ఫంక్షన్‌లు అట్లా అయినప్పుడు పుట్టింటి వాళ్ళు రాకుంటే అంతకంటే అవమానం వాళ్ళకి ఇంకేముండదు. అంతటి అవమానం అయితది. అందుకోసమనే ఆడపిల్ల వాళ్ళ ఇంటికాడ ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏదైనా సరే మీరు పుట్టింటి వాళ్ళ నుండి తీసుకుపోవాల్సింది తీసుకుపోవాలి. కంపల్సరీ పెట్టాల్సింది పెట్టాలి. అంతేగాని అబ్బో! ఇప్పుడు అక్కడికి పోతే మనకు ఖర్చయిద్ది, వాళ్ళకి పెట్టాల్సొస్తది, మనకి డబ్బులుడతాయి అని ఈ వదిన మరదలు చెప్పంగానే వాళ్ళకి భయపడి అన్నదమ్ములు ఊకోని ఇట్లా అవమానాల పాలయ్యి మళ్ళా ఆడబిడ్డ మీ ఇంటికొచ్చినప్పుడు, అన్న తమ్ముళ్ళ ఇంటికొచ్చినప్పుడు అక్కడ ఏదో తిండి లేకుండా వచ్చినట్టు, ఆమెకు పెడితే సొమ్మంతా ఒడతదన్నట్టు
ఇట్లా చేయకండి అన్న. ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలు మీ ఇంటికి తిండికి లేక రారు, బట్టకు లేక రారు, పొట్టకు లేక రారు. ఏదో వాళ్ళు పుట్టిన ఊరు కాబట్టి, పుట్టిన ఇల్లు కాబట్టి ప్రేమతోనొస్తారు. మీకు తోచినంత బట్టో, రైకో, సీరో పెట్టేది పెట్టండి. మీ ఇల్లు సంసారం కోసము మీరు సంపాదించిందంతా ఖర్చు పెట్టుకోండి. కాకుంటే అలా కొంచెం ఒక 5%, 10% అయినా 10% ఎట్లాగో మీరు పెట్టరు నాకు తెలుసు. 5%, 5 పైసలో, 10 పైసలో తోడబుట్టినోళ్ళకి కూడా ఖర్చు పెట్టండి. ఎందుకంటే చిన్నప్పటి కాంచి ఒక్క తల్లి కడుపులో పుట్టి పెరిగినోళ్ళు కదా! వాళ్ళకి కొంచెం ఆ మాత్రం మీరే వాళ్ళ ధైర్యం కదా! తోడబుట్టినోళ్ళు ఉన్నారంటే వాళ్ళకు కొండంత ధైర్యం. అందుకోసమనే ఆడపిల్లల్ని ఏడిపించుకున్నా కూడా మీ ఇంటికి అంత మంచిది కాదు. వదినలు, మరదళ్ళకైనా నేను చెప్పేది అదే. ఎవ్వరైనా సరే మీరు కూడా ఒక పుట్టినింటి నుండి వచ్చినోళ్ళే కదా! మీకు అన్నలుంటారు, తమ్ముళ్ళుంటారు. అక్కడ వేరే న్యాయం, ఇక్కడ వేరే న్యాయం కాకుండా కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం చూసుకునే పద్ధతిగా చేసే వాళ్ళకి చేసే పద్ధతులు అట్లా చేయండి. వాళ్ళని ఇబ్బంది పెడితే మీకు వచ్చేది ఏం లేదు. ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే, నేను కూడా నేను వేరే అని చెప్పను. ఎవ్వరైనా సరే అదొక్కటి ఆలోచించుకోండి. అన్నలకు, తమ్ముళ్ళకు చెప్పేది ప్రత్యేకంగా అదొక్కటే. మీరు చేసిన 24 గంటల కష్టము, మీ ఇల్లు, మీ పిల్లలు, మీ సంసారం కోసం ఖర్చు పెట్టినలా కొంచెమైనా తోడబుట్టినోళ్ళ కోసం ఆలోచించండి. ఈ వీడియో నచ్చినట్టయితే